Good evening, children. Today's our topic heredity and evolution. ఆల్రెడీ మనం ఫస్ట్ పార్ట్ డిస్కస్ చేసాం కదా. మనము ఇప్పుడు సెకండ్ పార్ట్ డిస్కస్ చేద్దాం. ఓకే, మనం చూసినట్లయితే ఇక్కడ మనకు ఒక టేబుల్ కనిపిస్తుంది కదా. ఈ టేబుల్ మనం చూసినట్లయితే 7 కన్స్ట్రక్టింగ్ క్యారెక్టర్స్ ఆఫ్ పీ ప్లాంట్ స్టడీడ్ బై మెండల్ అనేసి మనకు చెప్తున్నాడు కదా. అంటే ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, ఈ కాలం అంతా కూడా క్యారెక్టరిస్టిక్స్ ఇచ్చాడు, ఇక్కడంతా డిస్క్రిప్షన్ ఇచ్చాడు. ఫస్ట్గా అసలుకి ఆయన క్యారెక్టర్స్ ఏం తీసుకున్నాడు అని మనం చూసినట్లయితే కలర్ ఆఫ్ ద ఫ్లవర్స్ని తీసుకున్నాడు. అవి కూడా కలర్ ఫ్లవర్స్ అని చెప్తున్నాడు. ఏ కలరు అని మనం చూసినట్లయితే పర్పుల్ అండ్ వైట్ అన్నది చెప్తున్నాడు. ఓకే, అలాగే మనం చూసినట్లయితే పొజిషన్ ఆఫ్ ఫ్లవర్ ఏ పొజిషన్లో ఉన్నది అన్నది అనమాట. అయితే ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు చిల్డ్రన్, యాక్సియల్ టర్మినల్ అంటున్నాడు. టర్మినల్ యాక్సియల్ అంటే ఏంటి, మనం చూసినట్లయితే ఇలాగ ప్లాంట్ ఉంటే ప్లాంట్కి కింద ఇక్కడ ఉన్నదేమో మనం వచ్చేసేసి ఏమంటాము, యాక్సియల్ అని చెప్పుకుంటాము. ఇక్కడ వచ్చేసి పైన ఉన్న భాగాన్ని మనము టర్మినల్ అని చెప్పుకుంటాం. కాబట్టి పొజిషన్ ఆఫ్ ద ఫ్లవర్ అనేసి మనకి చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే చిల్డ్రన్ కలర్ ఆఫ్ సీడ్ అంటున్నాడు. సీడ్ వచ్చేసేసి ఏ కలర్స్ తీసుకున్నాడు అని చెప్తున్నాడు. సీడ్స్ ఆర్ ఐదర్ ఎల్లో ఆర్ గ్రీన్ కానీ ఎల్లో కలర్ కానీ ఉన్నాయి తీసుకున్నాడు. అలాగే మనం చూసినట్లయితే షేప్ ఆఫ్ ద సీడ్ యొక్క షేప్ ఎలా ఉండాలని చెప్తున్నాడు, రౌండ్గా స్మూత్గా, సర్ఫేస్ అంతా కూడా స్మూత్గా ఉన్నది. ఇంకొకటి వచ్చేసి మనకి ఏం చెప్తున్నాడు, రింకిల్డ్ అంటే ముడతగా ఉన్న సీడ్స్ తీసుకున్నట్లుగా మనకు అనిపిస్తుంది. రౌండ్ సీడ్స్ లేకపోతే ముడతగా ఉన్న సీడ్స్ తీసుకున్నాడు. ఓకే, అలాగే మనం చూసినట్లయితే షేప్ ఆఫ్ ద బర్డ్ అంటే కాయ ఉంటుంది కదా మొత్తం పీ ప్లాంట్కి వచ్చేది, అది ఎలా ఉంది అనేసి చెప్తున్నాడు. అది మనకు ఎలా ఉందని చెప్తున్నాడు, ద కంప్లీట్లీ డెవలప్డ్ బర్డ్, కంప్లీట్గా డెవలప్ అయినది అని మనకి చెప్తున్నాడు. అది వచ్చేసేసి స్మూత్గా ఉన్నది, అలాగే నొక్కులుగా ఉంటుంది కదా, అలా ఉంటుంది అనేసి చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే కలర్ ఆఫ్ ద బర్డ్, అది ఎలా ఉంటుందంట, ఆల్ ద రైప్ బర్డ్స్ వచ్చేసేసి ఎల్లో కలర్లో వస్తాయని చెప్తున్నాడు. అన్రైప్డ్ వచ్చేసేసి ఎలా ఉంటాయని చెప్తున్నాడు, ఎల్లో ఆర్ గ్రీన్ కలర్లో ఉంటాయి అనేసి చెప్తున్నాడు. ఓకే, ఇంకా మనం చూసినట్లయితే లెంత్ ఆఫ్ ద స్టమ్స్ వచ్చేసేసి ఆ ప్లాంట్స్ ఉంటాయి కదా పీ ప్లాంట్స్వి, అవి ఒకటే సేమ్ ఎన్వాన్మెంట్లో పెరిగిన స్టమ్స్ని తీసుకున్నాడు అంటున్నాడు. ఆర్ టాల్ అంటున్నాడు. ఆ టాల్గా ఉన్నాయని 6 to 7 feet ఉన్నాయి తీసుకున్నాడు. అలాగే మనకు చూసినట్లయితే డ్రాఫ్ట్ అంటున్నాడు. ఈ డ్రాఫ్ట్ అంటే ఏంటంటే మరగుజ్జు అనమాట, చిన్నగా ఉన్న ప్లాంట్స్, అవి వాటి హైట్ ఎంత ఉంది అంటున్నాడు, 3 to 4 కానీ లేకపోతే 1.5 inches ఉన్న ఫీట్స్ ఉన్న ప్లాంట్ని తీసుకున్నట్లుగా మనకు అనిపిస్తుంది. ఓకే, దాన్నే మనకి ఇక్కడ డీటెయిల్డ్గా ఇచ్చాడు చిల్డ్రన్. ఇక్కడ మనం ఈ పిక్చర్లో చూసినట్లయితే ఆ ఫ్లవర్స్ వచ్చేసి కలర్స్ చెప్తున్నాడు. ఒకటి పర్పుల్ కలర్, తర్వాత వైట్ కలర్. దాని అది ఫస్ట్ జనరేషన్లో ఎలా ఉంటుంది, సెకండ్ జనరేషన్కి వచ్చేలాగా ఎలా ఉన్నదని మనకు చెప్తున్నాడు. మనకి ఆ డిస్కషన్లో ఎక్స్పెరిమెంట్లో మనకి ఈజీగా అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసేసి మనకి ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా. అలాగే మనం నెక్స్ట్ చూసినవి ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, యాక్సియల్ అండ్ టర్మినల్. యాక్సియల్ అని మనం చూసినట్లయితే ప్లాంట్కి కింద భాగంలో ఫ్లవర్ వచ్చింది కదా, అది పొజిషన్. ఓకే, అలాగే మనకి టర్మినల్ అంటే ఏంటి, ఒకటేసారి ఎక్కువ ఫ్లవర్స్, అవి కూడా ఎక్కడ ఉంటాయి, పైన ఫస్ట్ ఏదైతే ఎండ్ ఆఫ్ ద ప్లాంట్ ఉంటుందో అక్కడ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ ఎన్ని ఫ్లవర్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి కదా, అదే పొజిషన్ అని చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే సీడ్ కలర్ అంటున్నాడు. ఒకటి వచ్చేసి మనకి ఎల్లో కలర్, గ్రీన్ కలర్ కనిపిస్తుంది. అలాగే మనం చూసినట్లయితే సీడ్ యొక్క షేప్ చెప్తున్నాడు. ఇదే రింకిల్డ్ ఉంది, ఇది వచ్చేసి మనకు చూసినట్లయితే రౌండ్గా కనిపిస్తుంది. మనకు నెక్స్ట్ చూసినట్లయితే చిల్డ్రన్ పర్డ్ షేప్ చెప్తున్నాడు. అఫ్లేటెడ్ అని చెప్తున్నాడు. మొత్తం సర్ఫేస్ ఎలా కనిపిస్తుంది, దీన్ని ఫ్లాట్గా కనిపిస్తుంది కదా, అందువల్ల. అలాగే మనం చూసినట్లయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు, కన్స్ట్రక్షన్ అంటే ఏంటి, ఇక్కడ మనకి ముడతలు పడినట్లుగా కనిపిస్తుంది కదా, అది మనకి చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్పోర్ట్ కలర్ చెప్తున్నాడు. అది మనం చూసినట్లయితే గ్రీన్ కలర్, ఎల్లో కలర్ కనిపిస్తుంది కదా. నెక్స్ట్ వచ్చి మనకి ఏం చెప్తున్నాడు, స్ట్రమ్ లెంత్ అని చెప్తున్నాడు. అంటే టాల్గా ఉన్నదా లేకపోతే డ్రాఫ్ట్ అంటే మనం చూసినట్లయితే పొట్టిగా ఉన్నదా, మరగుజ్జుదా ప్లాంట్ అనేసి చెప్తున్నాడు. ఓకే, ఇలాంటివి ఆయన ఏం చేసుకున్నాడు, ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉన్న వాటిని ఆయన తీసుకున్నట్లుగా మనకి కనిపిస్తుంది. ఓకే చిల్డ్రన్, అసలు ఈ టేబుల్ ఏంటి అని మనం చూసినట్లయితే ఫస్ట్ ఏదైతే F1
ఉంటుందో ఆ జనరేషన్లో ఆయన క్రాసింగ్ చేసిన తర్వాత ఆ 7 క్యారెక్టరిస్టిక్స్ అన్నవి చూశాడు. డామినేట్గా మనకి ఏం కనిపిస్తుంది, మనకు చూసినట్టయితే పర్పుల్ కనిపిస్తుంది. కానీ ఇక్కడ రెసెసివ్ అని చెప్తున్నాడు. ఈ రెసెసివ్గా అంటే ఏంటి, లోపల అంతర్భాగంగా మనకి కనపడని లక్షణం అనమాట. అంటే లోపల ఉండిపోయి తర్వాత జనరేషన్స్లో కనిపిస్తుంది అంటాడు. అదే మనకి F2 జనరేషన్ అనమాట. దాన్ని మనము తర్వాత ఎక్స్ప్లెనేషన్లో మనం చెప్పుకుందాం. ఓకే, అదే ఇక్కడ కూడా మనకు అదే చెప్తున్నాడు. ఇక్కడ అన్నీ కూడా అవే అనమాట. ఓకే, ఫస్ట్ మనకి ఎల్లోగా కనిపిస్తే దాంట్లో కనపడిన లక్షణం ఏంటంటే గ్రీన్ ఉండటం. తర్వాత వచ్చేసి ఫస్ట్ మనకి రౌండ్గా డామినేట్గా మనకి పైకి కనిపిస్తే అది రింకుల్గా అన్నది దాని లోపల అంతర్భాగంగా ఉన్నట్లు, అది నెక్స్ట్ జనరేషన్లో కనపడటం, అవన్నీ మనకి చెప్తున్నాడు అనమాట. ఓకే, అసలుకి ఏంటి అది అన్నది మనం ఒకసారి చూద్దాం. చిల్డ్రన్, మనకి ఇక్కడ ఒక పింక్ కలర్లో బాక్స్ ఇచ్చాడు కదా, ఇట్లాంటి వాటిలో నుంచి మనకి బిట్స్ వస్తాయి కాబట్టి ఇవి కూడా ఇంపార్టెంటే. డూ యూ నో అన్నాడు. మనం ఫస్ట్గా మనం చూసినట్లయితే ఏం చెప్తున్నాడు చిల్డ్రన్, పీ ఈజ్ యాన్ యాన్యువల్ ప్లాంట్ అని చెప్తున్నాడు విత్ ఏ లైఫ్ సైకిల్ ఆఫ్ 1 year అంటున్నాడు. అంటే ఈ పీ ప్లాంట్ ఏదైతే ఉంటుందో అది సీడ్ నుంచి ఫ్లవర్ నుంచి మళ్ళీ సీడ్ ఏర్పడేదాకా ఇలాగా ఏర్పడి ఈ పర్డ్ ఉంది కదా మనకి, ఇలాగ పర్డ్ లోపల ఇలా సీడ్స్ అన్నీ కూడా రైప్ అయ్యేంత వరకు కూడా ఏమవుతుంది అంటున్నాడు, 1 year పట్టిద్ది అని చెప్తున్నాడు. అది కూడా ఎప్పటి నుంచి స్టార్ట్ అయిద్ది అని చెప్తున్నాడు, ఇట్ ఈజ్ ఎ కూల్ సీజన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి దీన్ని కల్టివేట్ చేస్తారనమాట ఈ క్రాప్ని. ఓకే, అలాగే మనం చూసినట్లయితే ఈ క్రాప్ వచ్చేసేసి మెనీ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ మొత్తంలో కూడా చాలా చోట్ల ఈ క్రాప్ అన్నది పండిద్ది అని చెప్తున్నాడు. అలాగే మనం చూసినట్లయితే ఫస్ట్గా అసలుకి ఈ పీ ప్లాంట్ ఎక్కడ చూసాము అని మనం చూసినట్లయితే 2000 BC అంటే బిఫోర్ క్రైస్ట్కి 2000 సంవత్సరాల ముందు ఆఫ్ఘనిస్తాన్లో ఇది ఫస్ట్గా చూసినట్లుగా వాళ్ళు చెప్తున్నారు అనమాట. ఓకే, అలాగే నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇన్ హరప్పా పాకిస్తాన్. ఇన్ హరప్పా అంటే చిల్డ్రన్ మనం చూసినట్లయితే ఈ ఇయర్ మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడు, వెస్ట్ అండ్ నార్త్ అండ్ వెస్టర్న్ ఇండియా అని చెప్తున్నాడు. అంటే నార్త్ నుంచి వెస్ట్ పార్ట్లో ఉన్న మన ఇండియాకి ఏదైతే బోర్డర్ ఉందో అప్పట్లో 2000 ఇక్కడ వచ్చేసి మనం చూసినట్లయితే 2250 to 1750 BC అని చెప్తున్నాడు. చిల్డ్రన్, బీసీకి ముందు, బిఫోర్కి క్రైస్ట్కి ముందు ఇయర్స్ అన్నీ కూడా ఏం చేసేవాళ్ళు అంటే తగ్గించుకుంటా వచ్చేవాళ్ళు అనమాట. కాబట్టే మీకు ఇక్కడ 1750 BC అని ఉన్నది, కన్ఫ్యూజ్ కావద్దు. ఓకే, ఆ టైంకి వచ్చేసేసి ఆ టైమింగ్లో పాకిస్తాన్ని ఏమని పిలిచేవాళ్ళు అని అంటే హరప్పా సివిలైజేషన్ అని చెప్పుకునేవాళ్ళం కదా, అదే అనమాట హరప్పా. దాన్ని ఇప్పుడు ప్రజెంట్ మనం ఏమని పిలుస్తున్నాము అని చూసినట్లయితే పాకిస్తాన్ అని పిలుస్తున్నాం. ఆ ఏరియాలో కూడా ఈ పీ ప్లాంట్ అన్నది పెరిగినట్లుగా మనకి కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే గ్యాంజెటిక్ బేసిన్ ఉంది కదా ఇన్ సౌత్ ఇండియాలో కూడా, ఇది అంటే గంగా ఏదైతే క్యాచ్మెంట్ ఏరియా ఉన్నదో ఆ గంగా క్యాచ్మెంట్ ఏరియాలో కూడా ఈ పీ ప్లాంట్ అన్నది కల్టివేట్ చేసినట్లుగా మనకు అనిపిస్తుంది. అట్లాగే మనకి సౌత్ ఇండియాలో కూడా చాలా ప్లేసెస్లో దీన్ని కల్టివేట్ చేశారనమాట. ఓకే, అయితే మనకి వచ్చేసేసి అసలుకి ఈ పీ ప్లాంట్లో వచ్చేసేసి ఈ పీలో వచ్చేసేసి విటమిన్స్ ఏమున్నాయి, మినరల్స్ ఏమున్నాయి అని మనం చూసినట్లయితే ACEK అండ్ B ఇవన్నీ ఏంటి విటమిన్స్ అనమాట. చిల్డ్రన్ 5 విటమిన్స్ మనకి కనిపిస్తున్నాయి, చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ మనకు వచ్చేసి మినరల్స్ లైక్ CaFe, Mg and Mn, PS అండ్ జింక్ అని చెప్తున్నాడు కదా. ఇవన్నీ కూడా ఏంటి ఈ పీలో ఉండే విటమిన్స్, తర్వాత మినరల్స్. ఓకే, అందువల్ల ఈ పీ ప్లాంట్ని ఆయన తీసుకున్నట్లుగా మనకు అనిపిస్తుంది. ఇప్పుడు మనం డిస్కషన్లోకి వెళ్దాం. ఓకే, మెండల్ హైపోథిసైజ్డ్. అసలు మెండల్ యొక్క హైపోథిసిస్ ఏంటి అని మనం చూసినట్లయితే ఏ పేర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫర్ ఏ క్యారెక్టర్ అంటున్నాడు. అంటే ఒక క్యారెక్టర్ తప్పకుండా ఏ పేర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ని క్యారీ చేసిద్ది అని చెప్తున్నాడు. అంటే పేర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ని ఎలా క్యారీ చేస్తుంది అని మనం చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ 7 క్యారెక్టరిస్టిక్స్ చూసాం కదా చిల్డ్రన్, అవి ఏవైనా కానీ డామినేటెడ్గా ఉన్నవి కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ టాల్గా ఉన్నది డామినేట్గా కనపడింది అనుకోండి, తప్పకుండా దాని లోపల ఏం క్యారీ చేస్తుంది, అది డామినేట్ అంటే పైకి కనిపిస్తుంది. అంటే అంతర్గతంగా అది ఏం క్యారీ చేస్తుంది అని మనం చూసినట్లయితే రెసెసివ్ని అది క్యారీ
చేస్తుంది. అంటే దాని లోపల ఉన్న టాల్గా ఉంది కాబట్టి మరగుజ్జుతనాన్ని అది డ్రాఫ్ట్ని ఏం చేసుకుంటుంది, అది లోపల తప్పకుండా క్యారీ చేస్తుంది అనమాట, అంతర్గతంగా ఉంటుంది అది. అయితే నెక్స్ట్ జనరేషన్లో ఏం కనిపిస్తుంది, టాల్ అన్న లక్షణం కనపడకుండా నెక్స్ట్ ఆ డ్రాఫ్ట్ అన్నది కనిపిస్తుంది అనమాట. మనం చూస్తూ ఉంటాం కదా, వాళ్ళ పేరెంట్స్ చాలా హైట్ ఉంటారు కానీ వాళ్ళ చిల్డ్రన్ వచ్చేసేసి వాళ్ళకి షార్ట్గా కనిపిస్తారు. ఇదేంటి వాళ్ళ పేరెంట్స్ అంత హైట్ ఉంటే వీళ్ళు ఇంత చిన్నగా ఉన్నారు, షార్ట్గా ఉన్నారు అని మనం అనుకోవచ్చు. అంటే ఏంటి, వాళ్ళ గ్రాండ్ ఫాదర్స్ నుంచి వచ్చిన క్యారెక్టర్ అయ్యి ఉండొచ్చు అనమాట. ఓకే, అలాగే మనకేం చెప్తున్నాడు, ద సేమ్ క్యారెక్టర్ వర్ ప్రజెంట్ ఇన్ ద పాపులేషన్ ఆఫ్ యాన్ ఆర్గానిజం అని చెప్తున్నాడు. అంటే ఇలాగనే పాపులేషన్లో అంటే హ్యూమన్ బీయింగ్స్లో కూడా జరుగుతుంది అనేసి మనకి చెప్తున్నాడు అనమాట. అది చిల్డ్రన్ కలర్ అయ్యి ఉండొచ్చు. కొంతమంది పేరెంట్స్ కూడా మనం చూస్తూ ఉంటాం కదా, వాళ్ళేమో చాలా ఫేర్గా ఉంటారు, వాళ్ళ పిల్లల్ని చూస్తే చాలా డార్క్గా నల్లగా ఉండొచ్చు, బ్రౌన్గా ఉండొచ్చు. అదేంటి అని మనం అనుకోవచ్చు. ఎందుకని అంటే వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ నుంచి కొన్ని ట్రాన్స్ఫర్ అయ్యి వస్తాయి అనమాట. కాబట్టి ఇప్పుడు వీళ్ళు బ్రౌన్గా ఉన్నారు కదా అనేసి మనం చూసినట్టయితే నెక్స్ట్ జనరేషన్లో మళ్ళీ ఫేర్ పిల్లలు పుట్టొచ్చు, అలాగే టాల్ పిల్లలు పుట్టొచ్చు. అలాగా ఏదైతే డామినేటెడ్ జీన్స్ ఉంటుందో అది ఏమవుతుంది అంటున్నాడు, బహిర్గతంగా అంటే అది మనకి ప్రజెంట్ కనిపిస్తుంది అంటున్నాడు ఆ డామినేట్ జీన్స్. తర్వాత అది తప్పకుండా కానీ ఇన్నర్గా అది ఏం క్యారీ చేస్తుంది అని చెప్తున్నాడు, ఈ రెసెసివ్ అన్నది క్యారీ చేస్తుంది అనేసి మనకు చెప్తున్నాడు అనమాట. అయితే ఇక్కడ మనకి హౌ డు పేరెంట్ ప్లాంట్స్ పాస్ ఆన్ దేర్ ట్రేట్స్ టు ద సీడ్స్, మనకేం చెప్తున్నాడు, అసలుకి పేరెంట్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో అవి వాటి యొక్క ట్రైట్స్ అంటే ఏంటి చిల్డ్రన్, లక్షణాలు అన్నమాట, క్యారెక్టరిస్టిక్స్. ఓకే, ఆ క్యారెక్టర్ని ఎలాగా సీడ్ నుంచి సీడ్కి అందచేస్తాయి అనేసి మన అలాంటి క్వశ్చన్ అన్నది ఆయన వేసుకున్నట్లుగా మనకు అనిపిస్తుంది. తర్వాత ఏమంటున్నాడు, విల్ ద సీడ్స్ ఫ్రమ్ టాల్ ప్లాంట్స్ ఆల్వేస్ ప్రొడ్యూస్ న్యూ టాల్ ప్లాంట్స్. ఇంకా ఏం చెప్తున్నాడు, పొడవైన ప్లాంట్స్ ఏవై ఉంటాయో అవి ఎల్లప్పుడూ పొడవుగా ఉండే ప్లాంట్స్నే ప్రొడ్యూస్ చేస్తాయా అవి అనేసి మనల్ని అని ఆయన క్వశ్చన్ చేసుకున్నట్లు కనిపిస్తుంది. ఓకే, అలాగ క్వశ్చన్ చేసుకొని ఏం చేస్తున్నాడు, అవి అలా క్యారీ చేస్తున్నాయా క్యారీ చేయట్లేదా అనేసి సెవరల్ ఎక్స్పెరిమెంట్స్ అన్నవి చేసినట్లుగా మనకి కనిపిస్తుంది. ఆ ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి ఆయనే క్వశ్చన్ చేసుకొని దానికి ఆయనే ఆన్సర్ అన్నది ఫైండ్ చేసేవాడు అని మనకు చెప్తున్నాడు. ఓకే చిల్డ్రన్, మనం ఇక్కడ చూసినట్లయితే ప్రొసీజర్ ఫాలోడ్ బై మెండల్ యొక్క ప్రొసీజర్ మనకి చెప్తున్నాడు. ఆయన ఎలాంటి వాటిని ఫాలో చేశాడు ఈ క్యారెక్టరిస్టిక్స్లో వెరైటీస్లో అని మనం చూసినట్లయితే, మెండల్ సెలెక్టెడ్ వెరైటీస్, ఈ వెరైటీస్ ఏవైతే వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ తీసుకున్నాడు, అప్టైన్డ్ దేర్ సీడ్స్ అండ్ గ్రోన్ మోర్ ప్లాంట్స్ అవుట్ ఆఫ్ దెమ్ అని చెప్తున్నాడు. అంటే ఆ ప్లాంట్స్ నుంచి ఆ సీడ్స్ ఏవైతే తీసుకున్నాడో వాటి నుంచి ఏం చెప్పాడు అంటున్నాడు, మోర్ ప్లాంట్స్ అన్నవి ఆయన ప్రొడ్యూస్ చేసినట్లుగా మనకి కనిపిస్తుంది. ఓకే, ఎక్కువ ప్లాంట్స్ని ఆ సీడ్స్ వల్ల ఎక్కువగా ప్లాంట్స్ అన్నవి పుట్టినట్లుగా మనకు కనిపిస్తుంది. తర్వాత ఏమని చెప్తున్నాడు, హీ ఫస్ట్ అలౌడ్ సెల్ఫ్ పాలినేషన్ అని చెప్తున్నాడు. అంటే ఏవైతే చిల్డ్రన్ సెల్ఫ్ పాలినేషన్ గురించి మనం చెప్పుకుంటాం కదా, ఇది సెల్ఫ్ పాలినేషన్ జరిగిన ఫ్లవర్ అనమాట. అంటే ఏంటి, స్టిగ్మా తర్వాత వచ్చేసి యాంథర్, ఈ రెండు కూడా ఒక ఫ్లవర్లోనే కలిగి ఉండటం. ఇలాంటి వాటిని మనం బైసెక్షువల్ ఫ్లవర్స్ అని కూడా చెప్పుకుంటాం. ఇలాగా యాంథర్ తర్వాత సిగ్మా రెండు కలిసిన చోటనే ఏమని చెప్పుకున్నాం మనం, దాన్ని పాలెన్ అని చెప్పుకుంటాం. అంటే పాలినేషన్ జరుగుతుంది అనేసి. అదే ఇక్కడ మనకేం చెప్తున్నాడంటే ఇలాంటి వాటినే మెండల్ తీసుకున్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఇలాంటి ప్లాంట్స్ని ఆయన ఇక్కడ మనం చూసినట్లయితే ఏమని చెప్తున్నాడు, ప్యూర్ వెరైటీ కింద తీసుకుంటున్నాడు అనమాట. ప్రొడ్యూస్డ్ సీడ్స్ ఆఫ్ వెరైటీస్ హీ కాల్డ్ ప్యూర్. అంటే ఈ సెల్ఫ్ పాలినేషన్ జరిగిన ఫ్లవర్స్ ప్లాంట్నే ఆయన ప్యూర్ ప్లాంట్గా ఆయన చూస్ చేసుకున్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే నెక్స్ట్ ఏం చేశాడని కనిపిస్తుంది చిల్డ్రన్, హీ వుడ్ ఆఫ్టెన్ స్టార్ట్ ఎక్స్పెరిమెంటేషన్. ఈయన ఎక్స్పెరిమెంటేషన్ అన్నది స్టార్ట్ చేశాడు. అవి దేని మీద అని మనం చూసినట్లయితే, విత్ సచ్ ప్యూర్ వెరైటీ అండ్ అలౌడ్ ద ప్లాంట్ టు గ్రో అండ్ స్టార్ట్ ఫ్లవరింగ్. ఎప్పుడైతే ఆ ప్యూర్ వెరైటీ ఉన్న ప్లాంట్స్ ఫ్లవరింగ్ అన్నాయి వేయటం అన్నవి ఫ్లవరింగ్ అన్నది రావటం అన్నది స్టార్ట్ అవుతుందో అప్పుడు ఏం చేశాడు అంటున్నాడు, దెన్ హీ వుడ్ క్రాస్
క్రాస్ పాలినేషన్ అన్నది చేయటం అన్నది స్టార్ట్ చేశాడని చెప్తున్నాడు. అది ఎలా జరిగిందన్నది మనకి ఇక్కడ పిక్చర్లో కనిపిస్తుంది కదా. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది వైలెట్ ఫ్లవర్, ఇది వైట్ ఫ్లవర్ కదా. ఈ రెండింటికి ఏం చేశాడని చెప్తున్నాడు అంటే ఇక్కడున్న దీనికున్న స్టిగ్మాకి, ఇక్కడున్న యాంథర్కి, ఇక్కడున్న స్టిగ్మాకి ఏం చేశాడు, క్రాసింగ్ చేసినట్లుగా మనకి కనిపిస్తుంది. అయితే ఎలా చేశాడన్నది మనం ఒకసారి చూద్దాం. ఓకే చిల్డ్రన్, మనం ఇక్కడ ఒక పిక్చర్ చూస్తున్నాం కదా. ఈ పిక్చర్ మనం చూసినట్లయితే మెండల్ ఫస్ట్గా పర్పుల్ కలర్ ఉన్న ఫ్లవర్ని తీసుకున్నాడు. ఆ ఫ్లవర్ నుంచి ఏం రిమూవ్ చేశాడు అని మనం చూసినట్లయితే స్టెమెన్స్ రిమూవ్ చేసినట్లుగా కనిపిస్తుంది. అసలు చిల్డ్రన్, స్టెమెన్స్ అంటే ఏంటి? మేల్ రీప్రొడక్టివ్ కదా, అంటే మేల్ రీప్రొడక్టివ్ పార్ట్ని ఆయన రిమూవ్ చేశాడు. అయితే ఎందుకు రిమూవ్ చేశాడు అని మనం చూసినట్లయితే చిల్డ్రన్, ఇక్కడ వైట్ ఫ్లవర్ కనిపిస్తుంది, ఇక్కడ పర్పుల్ ఫ్లవర్ కనిపిస్తుంది కదా. ఈ రెండింటికి క్రాసింగ్ చేయడం కోసమని ఆయన దాన్ని రిమూవ్ చేశాడు. ఆ రిమూవ్ చేసేటప్పుడు ఇంకా తర్వాత ఏం చేశాడని చెప్తున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ట్రాన్స్ఫర్డ్ స్పామ్ బేరింగ్ పాలిన్ ఫ్రమ్ ద స్టెమెన్స్ ఆఫ్ వైట్ ఫ్లవర్ టు ఎగ్ బేరింగ్ అంటున్నాడు. అంటే ఏదైతే ఈ పర్పుల్ ఫ్లవర్కి ఈ వైట్ ఫ్లవర్ యొక్క స్పామ్ బేరింగ్ని పంపించి, అది కూడా ఎగ్ పార్ట్ వరకు బేరింగ్ వరకు పంపించి ఏం చేశాడని చెప్తున్నాడు, మనకి క్రాసింగ్ జరిపినట్లుగా కనిపిస్తుంది కదా. ఓకే చిల్డ్రన్, అయితే పేరెంటల్ జనరేషన్గా మనం చూసినట్లయితే ఏదైతే ఈ వైలెట్ ఫ్లవర్ ఉందో, తర్వాత వైట్ ఫ్లవర్ ఉందో, వాటిని మనకి ఏం చెప్తున్నాడు చిల్డ్రన్, పేరెంటల్ జనరేషన్గా మనకు చెప్పాడు. ఓకే అయితే ఎప్పుడైతే క్రాసింగ్ జరిగిందో దాన్ని మనకి ఏం చెప్తున్నాడు, పాలినేటెడ్ కార్పల్ మెచ్యూర్డ్ ఇంటూ పర్డ్ అంటున్నాడు. చిల్డ్రన్, మెచ్యూర్ అంటే ఏంటంటే ఏం లేదు చిల్డ్రన్, మనం చూసినట్లయితే మనం 13 years నుంచి 19 years అని చెప్పుకుంటాం కదా. అంటే ఏంటి, అది మెచ్యూరేషన్ అయ్యే ఏజ్ అనమాట. ఓకే, అది బాయ్స్లోనే కానీ గర్ల్స్లోనే కానీ దాన్ని ఏమంటున్నాడు, మెచ్యూర్డ్ అని మనం చెప్పుకుంటాం కదా. వాళ్ళని టీనేజర్స్ అని మనం చెప్పుకుంటాం కదా. అలాగా ఈ పాలినేషన్ క్యాప్చర్ ఏమైందంటున్నాడు, మెచ్యూర్డ్ అవటం అన్నది ఆయన గమనించాడు అంటున్నాడు. ఎక్కడ, ఇంటూ ఎ పర్డ్, అంటే ఈ పర్డ్లో అయినట్లుగా గమనించాడు అంటున్నాడు. కొన్ని రోజుల తర్వాత ఏం జరిగింది అంటున్నాడు, ప్లాంటెడ్ సీడ్స్ ఫ్రమ్ ద పర్డ్. అప్పుడు ఈ సీడ్స్ అన్నీ కూడా గ్రోన్ అప్ అయ్యి సీడ్స్ ఏర్పడినట్లుగా కూడా ఆయన గమనించాడు కదా. చిల్డ్రన్, ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ జనరేషన్ ఆఫ్ స్ప్రింగ్ అంటున్నాడు. ఆఫ్ స్ప్రింగ్ అంటే ఏంటి చిల్డ్రన్, ఫస్ట్ జనరేషన్ యొక్క సంతానం అనమాట. దాన్ని F1 అన్నాడు. ఓకే, అలాగే మనం చూసినట్లయితే ఎగ్జామిన్డ్ ఆఫ్ స్ప్రింగ్ ఆల్ పర్పుల్ ఫ్లవర్స్. ఇప్పుడు ఏదైతే వైట్కి తర్వాత పర్పుల్ ఫ్లవర్స్కి క్రాసింగ్ చేసినప్పుడు ఆయన ఎగ్జామిన్ చేసింది ఏంటి అంటే అన్ని పర్పుల్ ఫ్లవర్సే అన్నవి కనపడ్డాయి అనమాట. అంటే ఏంటి, డామినేటెడ్ కలర్గా ఏది ఉంది, డామినేషన్ ఏది ఉంది అని మనం చూసినట్లయితే పర్పుల్ ఉన్నట్లుగా కనిపిస్తుంది. అంటే నెక్స్ట్ జనరేషన్లో వైట్ కనిపిస్తుంది అని అర్థం అనమాట. ఓకే, అయితే నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్లో ఆయన ఏం చెప్పాడో కూడా డిస్కస్ చేద్దాం చిల్డ్రన్. ఓకే చిల్డ్రన్, మనం చూసినట్లయితే మోనో హైబ్రిడ్ క్రాస్ అంటున్నాడు. ఓకే, ఈ హైబ్రిడ్ క్రాస్ అన్నది ఎలా జరుగుతుంది అన్నది మనకు చెప్తున్నాడు. చిల్డ్రన్, ఇక్కడ మనం పిక్చర్లో చూసినట్లయితే ఫస్ట్గా మనకి ఏమని చెప్తున్నాడు, మోనో హైబ్రిడ్ క్రాస్ అని చెప్తున్నాడు. ఓకే, హైబ్రిడింగ్ క్రాస్ అన్నది, హైబ్రిడింగ్ ప్లాంట్స్ అన్నవి ఎలా ఏర్పడతాయో మనకు చెప్తున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే క్రాసింగ్ పాలినేషన్ బిట్వీన్ ద ప్యూర్ బ్రీడ్ అంటే ఏంటి చిల్డ్రన్, శుద్ధమైన జాతికి చెందిన మొక్కలను తీసుకుంటున్నాడు అనమాట. అవే మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఎల్లో సీడ్ బేరింగ్ ప్లాంట్స్ అని చెప్తున్నాడు. తర్వాత వచ్చేసి గ్రీన్ సీడింగ్ బేరింగ్ ప్లాంట్స్ అంటున్నాడు. ఆ రెండింటిని మనకి ఇక్కడ ఏమని చెప్తున్నాడు చిల్డ్రన్, పేరెంట్గా చెప్తున్నాడు. ఓకే, అయితే ఈ పేరెంట్గా ఉన్న వాటికి క్రాసింగ్ జరిగితే F1 జనరేషన్ అన్నది వచ్చింది అంటున్నాడు. ఈ F1 జనరేషన్నే మనకి ఏమని చెప్తున్నాడు, ఆన్ సెల్ఫ్ పాలినేషన్ దీస్ పీ ప్లాంట్స్ ఫాలోయింగ్ రిజల్ట్ అంటున్నాడు. ఓకే, అయితే ఇవన్నీ కూడా ఆల్ పీ సీడ్స్ వర్ ఎల్లో జనరేషనే వచ్చినట్లుగా మనకు అనిపిస్తుంది. దాన్ని మనకి ఏమని చెప్తున్నాడు, ఫస్ట్ పిలియల్ అని చెప్తున్నాడు కదా. అంటే ఫస్ట్ పిలియల్లో మనం చూసినట్లయితే
అన్ని ఎల్లో సీడ్సే కనిపించాయి. ఎందుకు ఇలా కనిపించాయి అని మనం చూసినట్లయితే చిల్డ్రన్ ఆల్రెడీ మన డిస్కషన్లో చూసాం. ఏ పేర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫర్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్లో తప్పకుండా ఇక్కడ ఎల్లో కనిపించినప్పటికీ కూడా అవి పేర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ని క్యారీ చేస్తాయి అని మనం డిస్కషన్లో చూసాం. అంటే ఏంటి, దీని లోపల అంటే ఇన్సైడ్ రెసెసివ్ క్యారెక్టర్ అన్నది తప్పకుండా ఉంటుంది అనమాట. కానీ ఫస్ట్ జనరేషన్ మనకు వచ్చేసరికి అది డామినేటెడ్గా ఏది కనిపిస్తుంది అంటే ఎల్లో కనిపిస్తుంది. కాబట్టి ఆ ఎల్లో జీన్స్ వల్ల ఇవి ఏమైపోయినాయి అని చెప్తున్నాడు. ఫస్ట్ జనరేషన్ మొత్తం మనకి ఎల్లో కలర్ కనిపిస్తుంది. అలాగే మనం చూసినట్లయితే సెకండ్ ఫిలియల్ గురించి చెప్తున్నాడు. అంటే సెకండ్ జనరేషన్లో క్రాసింగ్ జరిగినప్పుడు ఏం జరిగిందని చెప్తున్నాడు. 75% వచ్చేసేసి ఎల్లో సీడ్స్ ప్లాంట్ అయినట్టుగా మనకు కనిపిస్తుంది. పీ ప్లాంట్స్ వచ్చినట్లుగా. తర్వాత వచ్చేసి 25% ఆఫ్ గ్రీన్ సీడ్స్ పీ ప్లాంట్స్ అన్నవి వచ్చినట్లుగా మనకు కనిపిస్తుంది. దాన్నే మనకి చిల్డ్రన్ ఇంపార్టెంట్గా మనం గుర్తుంచుకోవాల్సింది 3:1 రేషియో అని చెప్తున్నాడు. అదే మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఓకే, 3 రేషియో వచ్చేసేసి ఎల్లో సీడ్స్ కనిపిస్తున్నాయి. 1 రేషియో వచ్చేసేసి గ్రీన్ పీ ప్లాంట్స్ కనిపిస్తున్నాయి. ఓకే, సీడ్స్ కనిపిస్తున్నాయి. ఇదే 3:1 రేషియో అన్నాడు. అది సెకండ్ జనరేషన్ అనమాట. అయితే చిల్డ్రన్ ఇక్కడ మనకి వచ్చేసేసి లాస్ట్గా మనం చూసినట్లయితే థర్డ్ జనరేషన్ గురించి చెప్తున్నాడు. థర్డ్ జనరేషన్లో ఎలాంటి సీడ్స్ వచ్చాయి అని మనం చూసినట్లయితే ఆన్ సెల్ఫ్ పాలినేషన్ దే కీప్ ప్రొడ్యూసింగ్ గ్రీన్ సీడెడ్ ప్లాంట్. అంటే థర్డ్ జనరేషన్కి వచ్చేసరికి మొత్తం కూడా ఇక్కడ ఎలాగా ఎల్లో కనిపించినాయో అలాగే యాజ్ వెల్ యాజ్ గ్రీన్ జనరేషన్ మాత్రమే మొత్తం గ్రీన్ పీ సీడ్సే కనిపిస్తాయి అన్నమాట. అదే మనకి ఇచ్చాడు ఇక్కడ. ఫస్ట్ వచ్చేసేసి మొత్తం ఎల్లో ఉన్న సీడ్స్ ఏర్పడ్డాయి. తర్వాత మనం చూసినట్లయితే 3:1 రేషియోలో మొత్తం 3 వరకేమో అన్నీ ఎల్లో కనిపిస్తే 1 వరకు ఇక్కడ మనకి గ్రీన్ కనిపించినట్లుగా కనిపిస్తుంది. కానీ థర్డ్ జనరేషన్కి వచ్చేసరికి ఇంకా ఎల్లో అసలు కనిపించకుండా మొత్తం గ్రీన్ సీడ్సే కనిపించాయి. ఇలాగా రేషియో అన్నది ఆయన ఏం చేశాడు, డివైడ్ చేసినట్లుగా మనకి కనిపిస్తుంది. ఓకే చిల్డ్రన్, అసలుకి అబో రిజల్ట్ ప్రకారం ఆయన అబ్జర్వ్ చేసింది ఏంటి అని మనం చూసినట్లయితే చిల్డ్రన్ అసలుకి ఇది ఇయర్ పబ్లిష్ చేసిన బుక్. అసలుకి లాస్ట్ ఇయర్ మనకి పబ్లిష్ చేసిన బుక్లో ఇంకా డీటెయిల్డ్గా కనిపిస్తుంది. ఆయన ఎక్స్పెరిమెంట్లో మనకి ఫస్ట్ ఎక్స్పెరిమెంట్లోనేమో వచ్చేసేసి 15 ప్లాంట్స్ పైన 16 పాలినేషన్స్ చేసినట్లుగా మనకు అనిపిస్తుంది. అలాగే సెకండ్ ఎక్స్పెరిమెంట్లో వచ్చేసేసి 10 ప్లాంట్స్ పైన 58 పాలినేషన్స్ చేసినట్లుగా కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ ఎక్స్పెరిమెంట్లోనేమో 10 ప్లాంట్స్ మీద 35 ఎక్స్పెరిమెంట్స్. ఫోర్త్ ఎక్స్పెరిమెంట్లోనేమో 10 ప్లాంట్స్ పైన 40 పాలినేషన్. తర్వాత 5 ప్లాంట్స్ పైన 23 పాలినేషన్స్. తర్వాత నెక్స్ట్ సిక్స్త్ ఎక్స్పెరిమెంట్లోనేమో 10 ప్లాంట్స్ పైన 34 పాలినేషన్స్. తర్వాత వచ్చేసి సెవెంత్ ఎక్స్పెరిమెంట్లో 10 ప్లాంట్స్ పైన 37 పాలినేషన్. అలాగా చేసి ఆయన అబ్బో రిజల్ట్ మనం ఇదంతా మనకి చార్ట్ ఇవ్వలేదు కానీ అలాగా ఆయన ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేసిన తర్వాత వాటిలో ఉన్న లక్షణాలు ఏంటి, ఏవి బయటికి కనిపిస్తున్నాయి, నెక్స్ట్ జనరేషన్లో ఏవి కనిపిస్తాయి అన్న ఉద్దేశంతో ఆయన అబ్జర్వ్ చేసింది ఏంటి అని మనం చూసినట్లయితే ఫైనల్గా ఇది అని మనకి ఇచ్చాడనమాట. ఏంటి ఫైనల్గా అని మనం చూసినట్లయితే ఏ సెట్ ఆఫ్ పీస్ అంటున్నాడు. ఆ సెట్ ఆఫ్ పీస్లో 25% ఫస్ట్ జనరేషన్లో ఆయన అబ్జర్వ్ చేసిన ఏంటి అని అంటే ఎల్లో సీడ్స్ ప్లాంట్స్ అన్నవి వచ్చినట్లుగా ఆయన చూస్తాడు. ఓకే, నెక్స్ట్ జనరేషన్లో మనం చూసినట్లయితే 3:1 అని చెప్పుకున్నాం. అంటే ఏంటి, 100% ఆఫ్ సెట్ ఆఫ్ పీస్ మీద 100% సెట్ తీసుకుంటే అందులో 75% ఆయనకి ఏం జరిగినాయి, పాలినేషన్ జరిగినట్లు కనిపిస్తుంది. అందులో 50% దాకా ఏముంది అని మనం చూసినట్లయితే ఎల్లో సీడ్స్ వచ్చినట్లుగా 25% ఏమో గ్రీన్ సీడ్స్గా వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి దాన్ని 3:1 అనేసేసి ఆయన మెజర్ చేసుకున్నాడు. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే ఆ నెక్స్ట్ జనరేషన్లో
సెట్ ఆఫ్ పీస్ మీద ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్లో వచ్చేసేసి ఈసారి జనరేషన్లో మొత్తం కూడా అవి ఎలాగా ఆయనకి కనిపించాయి అంటున్నాడు, గ్రీన్ సీడ్సే. కాబట్టి ఆన్ సెల్ఫ్ పాలినేషన్ అనేసి చెప్తున్నాడు అనమాట. ఫస్ట్ ఎల్లో కనిపిస్తే లాస్ట్ థర్డ్ జనరేషన్లో అది మొత్తం గ్రీన్ కలర్గా ఆయనకి కనిపించినట్లు చెప్పాడు. ఓకే చిల్డ్రన్, ఇక్కడున్న దాన్నే మనకి మెండల్ ఎగ్జంప్షన్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఇంకా డీటెయిల్డ్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. ఓకే, అయితే దీంట్లో ఆయన అబ్జర్వేషన్ ఏమని చెప్తున్నాడు, ఫస్ట్ ఎగ్జంప్షన్ వచ్చేసేసి ఏం చెప్తున్నాడు, ఎవ్రీ పీ ప్లాంట్ హ్యాస్ 2 ఫ్యాక్టర్స్ అని చెప్తున్నాడు. ఓకే, అంటే ఫ్యాక్టర్ అంటే ఏంటి చిల్డ్రన్, ఇక్కడ మనం చూసినట్లయితే ఏ డిటర్మైనింగ్ ఏజెంట్ అంటున్నాడు. అంటే ఫ్యాక్టర్ మీన్స్ ఏ డిటర్మైనింగ్ ఏజెంట్ అనమాట. ఓకే, అంటే పర్టిక్యులర్ క్యారెక్టర్ ఆర్ ట్రేట్, ఈ ట్రేట్ కానీ పర్టికులర్ క్యారెక్టర్ కానీ ఈజ్ కాల్డ్ ఏ ఫ్యాక్టర్ అనేసి చెప్తున్నాడు కదా. ఫ్యాక్టర్ అంటే అర్థం ఏంటి అని చూసినట్లయితే ద డిటర్మైనింగ్ ఏజెంట్, అంటే తర్వాత దాని యొక్క లక్షణాన్ని చూపిస్తుంది అనమాట, అది ఏజెంట్గా పనిచేస్తుంది అని మనకి చెప్తున్నాడు. ఓకే, అయితే మనం అనుకోవచ్చు అన్నీ కూడా ప్యూర్ బ్రీడ్సే అని చెప్తున్నాడు కదా, ఆ ప్యూర్ బీట్స్ కాకుండా 75%, 50% అంటున్నాడు కదా, ఆ నాన్ ప్యూర్ బీట్స్ ఏమన్నా ప్రొడ్యూస్ అయినాయా అని మనం అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి చిల్డ్రన్, మెండల్ కేర్ఫుల్లీ చూస్ ద ప్లాంట్స్ విచ్ డిడ్ నాట్ టు ప్రొడ్యూస్ ఏ మిక్స్డ్ రిజల్ట్, మిక్స్డ్గా ఉన్న రిజల్ట్ నాది రాకుండా చూసుకున్నాడు అనేసి చెప్తున్నాడు. ఓకే, ఇక్కడ చూసినట్లయితే చిల్డ్రన్ మరీ ముఖ్యంగా ప్యూర్ బ్రీడ్ అని చెప్తున్నాడు. అది పేరెంటల్ వచ్చేసేసి ఎల్లో సీడ్స్ ప్రొడ్యూస్ చేసే పీని మనం తీసుకున్నట్టయితే అందులో కూడా విల్ హ్యావ్ బోత్ ఫ్యాక్టర్స్. ఫ్యాక్టర్స్ అంటే మనం ఏం చెప్పుకున్నాం, ద డిటర్మైనింగ్ ఏజెంట్స్ అని మనం చెప్పుకున్నాం కదా. అయితే ఆ ఏజెంట్స్ వచ్చేసేసి ఏమని చెప్తున్నాడు, ఎల్లో ఫస్ట్ పేరెంట్గా మనం చూసినట్లయితే వై అంటే అది ఎల్లోగా ఉంటుందని మనకు అర్థమవుతుంది కదా. అలాగే మనం చూసినట్లయితే సెకండ్ ప్యూర్ బ్రీడ్గా మనం చూసినట్లయితే అది పేరెంట్గా మనం చూస్తున్నాము, ఆ బ్రీడ్గా వచ్చేసి గ్రీన్ సీడ్స్ తీసుకున్నట్టుగా ప్రొడ్యూస్ చేసినట్లుగా చూస్తున్నాము. అది వచ్చేసి ఏమని చెప్తున్నాడు, స్మాల్ వైవై తీసుకున్నాడు. ఓకే చిల్డ్రన్, ఇది క్యాపిటల్ వైవై ఉన్నా స్మాల్ వైవై ఉన్నా వాటిని మనకి ఏమని చెప్తున్నాడు అంటే హోమో జైగస్ అని చెప్తున్నాడు. చిల్డ్రన్ మనకి ఇక్కడ క్యాపిటల్ వై అండ్ స్మాల్ వై ఆర్ కాల్డ్ హోమోజైగస్ యాజ్ ద ఫ్యాక్టర్స్ ఇన్ దెమ్ ఆర్ సేమ్, అంటే ఈ రెండిట్లో ఉండే ఫ్యాక్టర్స్ సేమ్గానే ఉంటాయి, అది ఎల్లోనే కానీ గ్రీనే కానీ ఫ్యాక్టర్స్ సేమ్ ఫ్యాక్టర్సే అవి క్యారీ చేస్తాయని మనం చెప్తున్నాడు. ఓకే, ఒకవేళ మనకి ఇట్ ద కాంబినేషన్ ఈజ్ అది వచ్చేసి క్యాపిటల్ వై స్మాల్ వై అంటే ఉంటే ఒకవేళ అప్పుడు దానివల్ల దాన్ని ఏమని పిలుస్తాడని చెప్తున్నాడు చిల్డ్రన్, దెన్ ఇట్ ఈజ్ కాల్డ్ హెటరోజైగస్. చిల్డ్రన్ ఈ హెటరోజైగస్నే మనకి సెకండ్ అబ్జెప్షన్లో ఏమని చెప్తున్నాడు, ప్రోగని అని చెప్తున్నాడు అంతే. ఓకే, ఇక్కడ మనం చూసినట్లయితే ఎగ్జంప్షన్ 2, డ్యూరింగ్ ద రీప్రొడక్షన్ 1 ఫ్యాక్టర్ ఫ్రమ్ ఈచ్ పేరెంట్ ఈజ్ టేకెన్ టు ఫ్రమ్ ఏ న్యూ పేర్ ఇన్ ద ప్రోగని అంటున్నాడు. ఓకే, అంటే ఫస్ట్ దాంట్లోనే మనల్ని చెప్పిన దాన్నే ఇక్కడ మనకి మళ్ళీ దాన్ని ఏమని చెప్తున్నాడు, ప్రోగని అనేసి చెప్తున్నాడు అనమాట. ఓకే, పేరెంట్ నుంచి చిల్డ్రన్కి వచ్చేదాన్ని మనకి ప్రోగని అని చెప్తున్నాడు. ఓకే, దీన్నే మనం ఇక్కడ చూసినప్పుడు ఫస్ట్ ఫిలియల్ అంటున్నాడు. ఫిలియల్ అంటే మీనింగ్ ఏంటి అంటే ప్రోగని అని అర్థం అనమాట. ప్రోగని మీన్స్ వాట్ చిల్డ్రన్, ఫిలియల్ అని అర్థం. ఓకే చిల్డ్రన్, థర్డ్ అజంప్షన్ మనం చూసినట్లయితే one of these will always dominated the other if mixed together. ఇప్పుడు మనకి తప్పకుండా డామినేటర్ ఉన్నదే మనకి పైకి ఎక్స్ప్రెస్ అవుతుంది క్యారెక్టర్ అని చెప్తున్నాడు. అదే మనకి ఏం చెప్తున్నాడు అంటే F1 జనరేషన్ ఈజ్ కాల్డ్ డామినేటెడ్. ఆ ఎల్లో ఉన్నది మాత్రమే మనకి డామినేటెడ్ క్యారెక్టర్గా కనిపిస్తుంది అంటున్నాడు. వైల్ ద అదర్ విచ్ డిడ్ నాట్ టు ఎక్స్ప్రెస్ ఇన్ F1 ఈజ్ కాల్డ్ రెసెసివ్. అంటే అది ఆ జనరేషన్ F1 జనరేషన్లో ఏదైతే అదర్ మిక్స్డ్ అన్ని ఫ్యాక్టర్ని మనకి చూపించలేదో దాన్ని మనకి ఏమని చెప్తున్నాడు, రెసెసివ్ అంటున్నాడు. అంటే అంతర్గతంగా ఇన్నర్గా అది ఉండిపోయింది అనేసి చెప్తున్నాడు అనమాట. ఓకే, ఇదే మనకు వచ్చేసేసి F1 జనరేషన్గా మనకి చెప్పాడనమాట. ఓకే,
చిల్డ్రన్ ఇక్కడ మనకు ఈ పిక్చర్లో కూడా దాన్నే మనకు చెప్తున్నాడు. చిల్డ్రన్ F1 జనరేషన్ గురించి చెప్తున్నాడు. F1 జనరేషన్లో మనకి ఏం చెప్తున్నాడు, పేరెంటల్గా మనం చూసినట్లయితే ఎల్లో సీడ్ కనిపిస్తుంది, తర్వాత గ్రీన్ సీడ్ కనిపిస్తుంది. ఇవి ఈ జనరేషన్ క్రాసింగ్ జరిపితే ఈ ఫస్ట్ 1 జనరేషన్ని తీసుకుపోయి నాటామనుకోండి. అలా నాటినప్పుడు ఏం కనిపిస్తుంది అని మనకు చూసినట్లయితే ఆ క్రాసింగ్ వల్ల ఏం జరుగుతుందని చెప్తున్నాడు. మొత్తం కూడా ఇక్కడ మొత్తం క్యాపిటల్ Y కనిపిస్తుంది, ఇది స్మాల్ y. అంటే స్మాల్ y అంటే మనకి ఓన్లీ కలర్ క్యారెక్టర్ మాత్రం 7 క్యారెక్టర్స్ ఉన్నాయి కదా చిల్డ్రన్, మెండల్ మనకి ఎక్స్ప్లెయిన్ చేసిన వాటిలో అందులో కలర్ క్యారెక్టర్ గురించి మాత్రమే మనకి చెప్తున్నాడు. ఓకే, అందులో గ్రీన్ ఉన్న దానికే మనం స్మాల్ y ఇచ్చుకున్నాము పేరుగా. అలాగే మనం చూసినట్లయితే ఎల్లో ఉన్న పేరులోనేమో క్యాపిటల్ Y ఇచ్చుకున్నాం కదా. అయితే వీటిలో మనకి 4 క్యారెక్టర్స్ గా మనం డివైడ్ చేసి వీటిని ఇచ్చినట్లయితే మనకి ఏం వచ్చింది, మొత్తం కూడా డామినేటెడ్గా y స్మాల్ y క్యాపిటల్ Y స్మాల్ y క్యాపిటల్ Y స్మాల్ y క్యాపిటల్ Y స్మాల్ y వచ్చినాయి. అంటే డామినేటెడ్ జీన్స్గా మనకి ఏది కనిపిస్తుంది, ఎల్లో కలరే కనిపిస్తుంది కదా. అంటే డామినేట్ కలర్ ఏదైతే ఉందో అది వచ్చేసి మనకి బయటికి కనిపిస్తుంది ఎల్లో. అంటే గ్రీన్ కలర్ అన్నది రెసెసివ్, అంటే లోపల ఉండిపోయింది ఆ కలర్. ఓకే, అది మనకి ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఓకే చిల్డ్రన్, ఇక్కడ మనకి ఏదైతే జనరేషన్లో మనకి అన్ని వై అన్నీ వచ్చినాయో వాటిని మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఆన్ సెల్ఫ్ పాలినేషన్ దీస్ పీస్, ఏవైతే ఈ పీ సీడ్స్ ఉన్నాయో అవి సెల్ఫ్ పాలినేషన్ అయిన వాటిని వన్స్ విత్ క్యాపిటల్ Y స్మాల్ y ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా, వాటిని తీసుకుపోయి ప్లాంట్ చేస్తే ద న్యూ బ్రీడ్ హ్యావ్ ఎనీ కాంబినేషన్ ఆఫ్ క్యాపిటల్ Y అండ్ స్మాల్ y అనేది చెప్తున్నాడు అనమాట. అవే అంటే F1 జనరేషన్ ఉన్న వాటిని తీసుకుపోయి నాటామనుకోండి, అప్పుడు ఏం ఏర్పడుతున్నాయి అంటున్నాడు, కొన్ని సీడ్స్ వచ్చేసేసి అన్ని YY క్యాపిటల్ YYగా, తర్వాత కొన్ని సీడ్స్ వచ్చేసేసేమో క్యాపిటల్ Y స్మాల్ Yగా, తర్వాత కొన్ని సీడ్స్ వచ్చేసి స్మాల్ Y క్యాపిటల్ Yగా, ఇంకొన్ని సీడ్స్ వచ్చేసేసి అన్ని స్మాల్ Yలుగా కనపడుతున్నాయి. అంటే కొన్ని ఇవి వచ్చేసేసి మొత్తం డామినేట్ జీన్స్ మొత్తం ఎల్లో కలర్ ఉన్న పీ సీడ్స్ కనపడ్డాయి. తర్వాత వచ్చేసేసి ఇది క్యాపిటల్ Y స్మాల్ y అంటే అది కూడా కలర్ వచ్చేసి ఎల్లోనే కనిపిస్తుంది కదా. స్మాల్ y క్యాపిటల్ Y పేర్ అండ్ నెక్స్ట్ YY స్మాల్ y's పేర్, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ ఈక్వల్ రేషియో. అంటే 1:1 1:1 1:1 రేషియోలో మనకు కనిపిస్తుంది. ఈ రేషియో మనం ఎట్లా తీసుకున్నాం చిల్డ్రన్, ఫస్ట్ జనరేషన్ నుంచి వచ్చిన వాటిని ప్లాన్ చేస్తే వాటి నుంచి వచ్చిన సీడ్సే ఇవిగా మనము ఈ రేషియోలో మనకి సెకండ్ జనరేషన్లో కనిపిస్తుంది. ఓకే, అయితే సెకండ్ జనరేషన్లోనే మనకి ఏమని చెప్తున్నాడు అంటే వీ విల్ గెట్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ నంబర్స్ ఆఫ్ YY క్యాపిటల్ YY పేర్, తర్వాత వచ్చేసి క్యాపిటల్ Y స్మాల్ y పేర్, స్మాల్ y అండ్ క్యాపిటల్ Y పేర్, తర్వాత వచ్చేసి స్మాల్ YY పేర్ మనకి కనిపిస్తున్నాయి. అంటే ఏంటి, ఏదైతే ఇక్కడ మనకి ఇస్తున్నాడు చూడండి, క్యాపిటల్ Y ఫ్యాక్టర్ విల్ బీ ఎల్లో. అంటే అసలుకి ఏ పేరులో అయినా కానీ క్యాపిటల్ Y పేరు కనపడింది అంటేనే ఆ సీడ్ యొక్క కలర్ ఎలాగ వచ్చేసిద్ది అని అంటే అది ఎల్లో కలర్ వచ్చేసిద్ది అని చెప్తున్నాడు అనమాట. ఓకే, అదే మనకి చెప్తున్నాడు, ఎనీ పీ దట్ హ్యాస్ బోత్ YY విల్ బీ గ్రీన్. బోత్ YY స్మాల్ YY ఉంటేనే అవి గ్రీన్ కలర్లో కనిపిస్తాయని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనకి ఫస్ట్ వన్ ఇచ్చాడు చూడండి చిల్డ్రన్, క్యాపిటల్ YY పేర్ విల్ బీ అప్రాక్సిమేట్లీ 25% ఈజ్ ఎల్లో కలర్లోనే కనిపించాయి. అలాగే స్మాల్ y కనిపిస్తుంది ఇక్కడ, అలాగే క్యాపిటల్ Y ఉన్నది. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే క్యాపిటల్ Y అండ్ స్మాల్ y రెండు ఉన్నాయి పేర్స్ కదా. కానీ వీటి యొక్క రేషియోని బట్టి కూడా వీటిని ఇలాగ ఈ పేరుని చూసినట్లయితే ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు, ఇవి వచ్చేసేసి 25% అండ్ ఈజ్ ఎల్లో. ఇవన్నీ కూడా చాలా వరకు ఇలా ఉన్నా కానీ 25% ఎల్లో కలరే వచ్చింది, ఈ విధంగా ఉన్నా కానీ ఎల్లో కలరే వచ్చింది. అంటే ఇక్కడ డామినేట్గా ఉన్నది ఏంటి అని మనం చూసినట్లయితే క్యాపిటల్ Y ఫ్యాక్టర్ చాలా డామినేట్గా ఉంది. కాబట్టి క్యాపిటల్ Y అన్న ఫ్యాక్టర్ అన్నది పేర్లో కనిపించింది అంటే కలర్ మాత్రం తప్పకుండా ఎల్లో కలరే మనకి అపియర్ అవుతుంది బయటికి అనేసి చెప్తున్నాడు అనమాట. ఓకే,
చిల్డ్రన్ ఇక్కడ మనకి ఫినోటైప్ అంటున్నాడు. ఫినోటైప్ అంటే ఏం లేదు చిల్డ్రన్, దస్ ఇన్ F2 జనరేషన్ ఏదైతే ఉందో వీ కెన్ క్లియర్లీ అబ్జర్వ్ దట్ 75% ఆర్ ఎల్లో సీడ్స్గా మనకి వచ్చినట్లుగా కనిపిస్తుంది. తర్వాత మనం చూసినట్లయితే 25% ఆర్ గ్రీన్ వన్స్గా మనకు కనిపిస్తున్నాయి కదా. దీన్ని మనకి ఎందుకని అలా వచ్చింది అనేసి మనం చూసినట్లయితే మనం ఆల్రెడీ చూసాం కదా చిల్డ్రన్, ఆ రేషియోని బట్టి అలా వచ్చినాయి. ఏది డామినేటెడ్ ఫ్యాక్టరో దానివల్ల మనకి కనపడింది. కాబట్టి మనం దానికి ఏమని చెప్తున్నాడు, ఇట్ ఈస్ రేషియో ఈజ్ 3:1గా కనిపిస్తుంది. అవి ప్లాంట్ అయినవి మాత్రం 1:1 1:1 1:1 1:1 ఈక్వల్గానే అవి వచ్చాయి. కానీ వాటి యొక్క కలర్ మాత్రం ఎలాగ మనకి కనపడిపోయింది అని మనం చూసినట్లయితే ఈ హైబ్రిడ్గా మనం చూసినట్లయితే 3:1 ఫ్యాక్టర్గా కనిపించింది అనమాట. ఓకే, పిల్లలు ఇక్కడ మనం చూసినట్లయితే జెనోటైప్ అంటున్నాడు. జెనోటైప్లో వచ్చేసి మనకు చూసినట్లయితే ఏమని చెప్తున్నాడు, 75% ఎల్లో సీడ్స్ అన్నవి మనం చూసాం కదా. అందులో వచ్చేసి 25% మాత్రమే ప్యూర్ బ్రీడ్ ఉన్నవి అనేసి చెప్తున్నాం అనమాట. ప్యూర్ బ్రీడ్ అంటే ఏంటి, ఈ పేరు వచ్చేసేసి Y ఉన్న ప్యూర్ బ్రీడ్ ఉన్నవి వాటిని మనం ఏమని చెప్పుకున్నాం చిల్డ్రన్, హోమోజైగస్ అని చెప్పుకున్నాం కదా. అవి హోమోజైగస్గా కనపడ్డాయి అని చెప్తున్నాడు. అలాగే మనం చూసినట్లయితే ఇంకో 25% వచ్చేసేసి ప్యూర్ బ్రీడ్గా ఇంకేం కనిపిస్తుంది అంటే గ్రీన్ కలర్ కనిపిస్తుంది. అదే స్మాల్ YY అని చెప్పుకున్నాం కదా. అవి కూడా ఏంటి అంటే అవి ప్యూర్ కాబట్టి ప్యూర్ బ్రీడ్ ఉన్న వాటిని మనం హోమోజైగస్ అని చెప్పుకుంటాం. కాబట్టి ఈ రెండు ప్యూర్గా ఎల్లో ఉన్నవి, ప్యూర్ గ్రీన్గా ఉన్నవి మాత్రమే ప్యూర్ బ్రీడ్స్ కాబట్టి వాటిని మాత్రమే మనం హోమోజైగస్ అని చెప్పాడనమాట. అలాగే మనకి చూసినట్లయితే ఏవైతే ఇవి 50% రిమైనింగ్ ఉన్నాయో ఆ రెండు కూడా మనం చూసినట్లయితే Y, స్మాల్ y లేకపోతే స్మాల్ y, Y ఇగా ఉన్నాయి. అంటే అవి ప్యూర్ బ్రీడ్గా మనకి ప్రొడ్యూస్ అవ్వలేదన్నమాట కదా. అయితే వాటిని ఏమని చెప్తున్నాడు, హెటరోజైగస్ అనేసి చెప్తున్నాడు అనమాట వాటిని. ఓకే, ఇలాంటి వాటిని ఏమని చెప్తున్నాడు, అవి 50% ఉన్నాయి అనేసి చెప్తున్నాడు. దీన్ని బట్టి మనకి ఏం చెప్తున్నాడు, రేషియో ఎలా ఉంది అని మనం చూసినట్లయితే ఇక్కడ మన పిక్చర్స్ చూస్తున్నాం కదా చిల్డ్రన్. వీటిని బట్టి ఏమని చెప్తున్నాడు, మొత్తం ఎల్లో ఉన్నది కాబట్టి 1:2 2:3 2:1 అనమాట కదా. అదే మనకి ఇక్కడ చెప్పాడు. అంటే ఏంటి 25:50 50:25 రేషియోలో మనకి ఇవి వచ్చినట్లుగా కనిపిస్తున్నాయి. ఓకే.